కానీ ఒక్క ప్రశ్న చెప్పగలిగే వాళ్ళు ఎవరన్నా చెప్పండి. రామరావణ యుద్ధం జరుగుతున్న వేళ మేఘనాథుడు లక్ష్మణస్వామి మీద బాణం సంధించినప్పుడు, ఒక దివ్యాస్త్రాన్ని సంధించినప్పుడు లక్ష్మణస్వామి మూర్ఛపోతాడు. లక్ష్మణస్వామి మూర్ఛపోయి పడినప్పుడు రాముడంతటి వాడు, సాక్షాత్తు శ్రీమన్నారాయణ అంశ అయినటువంటి రాముడు వచ్చి తమ్ముడా లక్ష్మణ, తమ్ముడా లక్ష్మణ, లేవు లేవు అని ఏమి తెలియనులక సామాన్యులా కేడుస్తాడు. కానీ నేను భగవత్ అంశతో పుట్టినవాడను, లక్ష్మణ లేవు అని ఒక మంత్రాన్ని చదవచ్చు కదా. నా తమ్ముడు లక్ష్మణుడు, నేను శ్రీహరి అంశతో పుట్టినవాడను, నేను ఆడి తప్పని హరిశ్చంద్ర వంశంలో పుట్టినవాడను, రఘుకులంలో పుట్టినవాడను, పరిపూర్ణమైన యజ్ఞానుష్ఠాన శక్తితో పుట్టినవాడను, నేను సత్యమైతే నా తమ్ముడు లేవుగాక అనొచ్చు కదా. అనడు. ఎంతటి భగవంతుడైననో ఎత్తిన అవతారానికి ఎత్తిన జన్మకు ఆయన నిలబడి ఆ ధర్మాన్ని బట్టే నడుచుకున్నాడు.